క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా యువతి యువకుల కొరకు ప్రార్థించుకోబోతున్నాము. బైబిల్లో చూస్తున్నాము, యోసేపు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా జీవించారు. యవ్వనత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆయన తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నారు. ఆది కాండము 39వ అధ్యాయము 7, 8, 10 వచనములు. యోసేపు చక్కని రూపవంతుడు, అందగాడు. యజమానుని భార్య అతని మీద కన్ను వేసెను, తనతో శయనింపు రమ్మని కోరెను. కానీ యోసేపు అందులకు అంగీకరింపలేదు. వచనం 10. అయినను ప్రతి దినము ఆమె యోసేపును అట్లే అర్థించుచుండెను. అతడు ఆమె కోరికను నిరాకరించుచుండెను. చివరకు యోసేపు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె కడకు పోవుట కూడా మానివేసెను. ఈ విధంగా తన్ను తాను కాపాడుకున్నాడు, తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆ పాపము నుండి దూరంగా ఉండిపోయాడు. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనము. సర్పము నుండి వలె పాపము నుండి దూరముగా పారిపొమ్ము, దాని చెంతకు పోయేదవేని అది నిన్ను కాటువేయును. పాపము కోరలు సింహపు పళ్ళు వంటివి, అవి నరుల ప్రాణములు తీయును. కాబట్టి పాపములో మనం పడిపోతున్నామంటే ఆ సమయములో మనము సంతోషంగా ఒకవేళ ఉండవచ్చు, కానీ తరువాత అది మనల్ని పాము వలె కాటు వేస్తుంది, మన జీవితాన్ని పాడు చేస్తుంది, మనలను నరకములోనికి త్రోసివేస్తుంది. అందుకే మనము పాపమును చూసి, సర్పమును చూసి ఏ విధంగా పారిపోతున్నామో ఆ విధంగా పాపమును చూసి పారిపోవాలి. యోసేపు దీనికి మంచి ఉదాహరణం. యోసేపును చూసి మనము నేర్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15, 16, 17 వచనములు. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనుడు. మూర్ఖులు కాక మీరేమి చేయవలెనని దేవుని చిత్తమో గ్రహించుటకు ప్రయత్నింపుడు. కాబట్టి జ్ఞానముతో మనము జీవించాలని దేవుని వాక్యం కోరుతుంది. జ్ఞానము పొందుకొని దైవ భయముతో మనము జీవించాలి. దేవుడు మనల్ని దేని కొరకు పిలిచారంటే, తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ అపవిత్రత యందు జీవింపుమని దేవుడు మనలను పిలువలేదు, పవిత్ర జీవమును గడపుమనియే ఆయన పిలుపు. We are called for living a holy life. పవిత్ర జీవితానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మరియు అదేవిధంగా 3వ వచనము, మీరు పవిత్రులై ఉండవలెననియు
భోగ వాంఛలకు దూరముగా ఉండవలెననియు మీ విషయమున్న దేవుడు సంకల్పించి ఉన్నాడు. ఇదే సంకల్పం, దేవుని సంకల్పం. అదే దేవుడు మనకు పిలుపు వసగుతున్నాడు. పవిత్రులుగా జీవించాలి. కాబట్టి మనము పవిత్రంగా జీవించాలంటే అన్నిటికీ మనము ఎస్ చెప్పలేము. అందరికీ మనము ఫ్రెండ్స్గా ఉండలేము. లోకానికి మనం వ్యతిరేకంగా జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు లోకం నుండి దూరంగా ఉండిపోవాలి. దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనము, ఈ ప్రపంచమును దాని వ్యామోహమును గతించును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. 15వ వచనం కూడా, ఈ లోకమును గాని ఐహికమగు దేనినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. కాబట్టి లోకమును మనం ప్రేమించి లోకంలోనే మనం ఉండిపోయినట్లయితే దేవునికి మనము ఇష్టప్రకారంగా ఉండలేము, దేవుణ్ణి సంతోష పెట్టలేము. కాబట్టి ఎలాంటి ఫ్రెండ్స్తో మనం ఉండాలి, ఎలాంటి వారితో మనము సంబంధం పెట్టుకోవాలి, అలాంటి వారితోనే మనం ఐక్యంగా ఉండాలి. ప్రార్థన పరులతో మనము ఐక్యంగా ఉండాలి. దేవునికి భయపడి జీవిస్తున్న వారితో మనము కలిసి ఉండాలి. అదే మనకు క్షేమము. కాబట్టి మనము యోబు వలె యువకులు మనమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనములో ఈ విధంగా యోబు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. నేను కామ దృష్టితో ఏ యువతిని వీక్షింపకూడదని నా నయనములతో నేను నియమము చేసుకొంటిని. ఐ హావ్ మేడ్ ఎ కావనెంట్ విత్ మై ఐస్ అని ఈ విధంగా అంటున్నాడు యోబు. అదేవిధంగా మనం కూడా ఇది నిర్ణయం చేసుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి యువకుడు పరిశుద్ధ జీవితం ఏ విధంగా జీవించగలరంటే దేవుని వాక్యమును ప్రతిరోజు చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. కీర్తన 119 9వ వచనము 11వ వచనము, యువకుడు విశుద్ధ జీవితమును ఎట్లు గడుపును, నీ ఆజ్ఞలను పాటించుట వలననే నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. ఈ విధంగా వాక్యమును మనం పట్టుకొని జీవించినట్లయితే మన పరిశుద్ధ జీవితాన్ని మనము కాపాడుకోగలుగుతాం, దేవుణ్ణి సంతోష పెట్టగలుగుతాం, దేవునికి ఇష్ట జీవితం మనము జీవించగలుగుతాం. అందుకే కీర్తన 1:1 నుంచి 3 వరకు ఈ విధంగా మనకి వాక్యం సెలవిస్తుంది. దుష్టుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గమున నడువని వాడును, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయుచు రేయింబవలు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడయును. కాబట్టి యువకులారా, దేవుడు మనకు ఇచ్చిన ఈ జీవితమును మనం కాపాడుకోవాలి. పాపమును చూసి పారిపోండి,
వాక్యాన్ని పట్టుకోండి. అనవసరమైన మాటలు, అనవసరమైన ప్రవర్తనలు, అనవసరమైన స్థలానికి వెళ్ళటం మానివేసి బైబిల్ పట్టుకొని చదవండి, ప్రార్థించండి. యోసేపు వల్లే మనం ఉన్నట్లయితే దేవుడు ఇంకా ఇంకా మనలను ఆశీర్వదిస్తారు. మనకి విజయము, అభివృద్ధి వసగుతారు. మనల్ని దేవుడు నిండుగా దీవిస్తారు. సంసోను వలె మనము పాపంలో పడిపోయినట్లయితే మనము ఉన్న ఆశీర్వాదాన్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి. మోషే వలె, ఏలియా, ఎలీషా వలె మనము ఎల్లవేళలో ప్రార్థించుకోవాలి. మొదటవది వాక్యాన్ని పట్టుకోవాలి, రెండవది ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థించుకుందాం. యువకుల కొరకు ప్రత్యేకంగా మనమందరం కూడా కలిసి ప్రార్థిస్తాం. స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా, 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 మంచి కాపరి యేసయ్యా. యువకులను అందరినీ దీవించండి ప్రభువా, అందరినీ ఆశీర్వదించండి యేసయ్యా. యేసయ్యా, వారు పరిశుద్ధ జీవితం జీవించడానికి మీరు సహాయం చేయండి, ఆశీర్వదించండి ప్రభువా. పాపమును వసగుతున్న పాపపు క్రియలు, పాపపు తలంపులు, పాపపు అవకాశములు వసగుతున్న సైతాను క్రియలను యేసు నామంలో బంధిస్తున్నాను. యేసు రక్తము చేత కాల్చివేస్తున్నాను. దుష్టుడా, యేసు నామంలో నేను నలగగొడుతున్నాను. యువకులు వారు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. యోసేపు వలె పాపమును చూసి పారిపోయే ఆ అభిషేకం ఇవ్వండి, ఆ అభిషేకం ఇవ్వండి ప్రభువా. యేసయ్యా, చెడు మాటల నుండి కాపాడండి, చెడు చూపు నుండి కాపాడండి, చెడు తలంపు నుండి కాపాడండి. యేసయ్యా, వారిని మీ రెక్కల క్రింద ఉంచి కాపాడమని అడుగుతున్నాము. పరిశుద్ధంగా ఉండాలి. మీ రక్తముతో వారిని కడిగి శుద్ధి చేయండి, మీ రక్తముతో కడగండి, శుద్ధి చేయండి, ఆశీర్వదించండి. చేదోడు వాదుడుగా ఉండండి ప్రభువా. యేసయ్యా, వారు పాపంలో పడిపోతున్నారండి, వారిని కాపాడండి. ఆ బలహీనత నుండి, ఆ పాపం నుండి వారు లేబటానికి శక్తి, బలము, అభిషేకం ఇవ్వండి. ఇంకా పడిపోకూడదు, ఇంకా ఆ యొక్క పరిస్థితిలోనే ఉండకూడదు. ఇంకా అలాంటి పరిస్థితి, బలహీనత వద్దు. లేబటానికి శక్తి, బలము ఇవ్వండి. మీ బంగారపు హస్తముతో వారిని లేపండి, లేపండి. మీ దేవదూతలు వారికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాము. యేసయ్యా, వారికి సహాయం చేయండి, మా అందరికి సహాయం చేయండి. ఇంకా ఈ బలహీనత వద్దు, ఇంకా ఈ పాపము వద్దు, ఇంకా ఇలాంటి కార్యాలు, చెడు కార్యాలు వద్దు, చెడు చూపు వద్దు, చెడు ఆలోచన వద్దు, చెడు ప్రవర్తన వద్దు, చెడు మాటలు వద్దు. మమ్మల్ని కాపాడుము, కాపాడుము రాజా. మేము పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. యేసయ్యా, మేము యేసయ్యా, యువకులు యేసయ్య శరీరాన్ని జయించడానికి శక్తి ఇవ్వండి, లోకాన్ని జయించడానికి శక్తి ఇవ్వండి. యేసయ్యా, పాపమును జయించడానికి శక్తి ఇవ్వండి, సైతాన్ని జయించడానికి శక్తి ఇవ్వండి, బలము ఇవ్వండి. శక్తి, బలము దయచేయండి. మహిమగల జీవితం జీవించడానికి బలము ఇవ్వండి, శక్తి ఇవ్వండి. తాకండి, తాకండి, ముట్టండి, అభిషేకించండి, ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా, యువకులను దీవించి వారికి మంచి ఒక భవిష్యత్తు దయచేయండి. మీ దారిలో నడిపించండి, మీ మార్గంలో నడిపించండి. వారిని కాపాడుము, కాపాడుము రాజా. అభిషేకించండి ప్రభువా. యేసయ్యా, ఇంకా ఇంకా నాకు ఇలాంటి బలహీనతని ఏడుస్తున్న వారిని తాకండి, కన్నీటిని తుడవండి, ధైర్యము ఇవ్వండి, బలపరచండి, ధైర్యపరచండి, ధైర్యపరచండి. వారిని యేసయ్యా మీ మార్గంలో నడిపించండి, నడిపించండి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, యేసయ్యా, మంచి ఉద్యోగం లేని యువకులకు మంచి ఉద్యోగం ఇవ్వండి, మంచి ఉద్యోగం ఇవ్వండి, మంచి దారి ఇవ్వండి, చూపించండి ప్రభువా. యేసయ్యా, వారు కృంగిపోకుండా, నిరుత్సాహం పడిపోకుండా కాపాడండి. ధైర్యం ఇవ్వండి, ధైర్యము దయచేయండి, ధైర్యం ఇవ్వండి. ఆధ్యాత్మిక ధైర్యము, ఆధ్యాత్మిక శక్తి ఇవ్వండి, ఇవ్వండి. దీవించుము రాజా. యేసయ్యా,
నీకే స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించండి. కన్నీటితో ఉన్న వారిని తాకండి. కన్నీరు కార్చి ఇదిగో అయ్యో నా జీవితం పాడవుతుంది, ఇలాంటి బలహీనత పడిపోయాను, తాగే అలవాటు, ఏదో చెడు అలవాటు, అయ్యో ఇలాంటి బలహీనత, సెల్ ఫోన్ అలవాటు, అయ్యో అని ఏదో రకరకాలైన పాపపు పరిస్థితుల్లో పాపపు క్రియల్లో పడిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నవారు ఉండి ఏడుస్తున్న వారందరినీ యేసయ్య తాకుతున్నాడు. యేసయ్య తాకుతున్నాడు. యేసయ్య తన రక్తముతో కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. యేసయ్య హస్తమును పట్టుకో. యేసయ్య దగ్గరికి రా సహోదరా సహోదరి, ఓ తమ్ముడు చెల్లి, యేసయ్య దగ్గరికి రా, యేసయ్యని పట్టుకో. ఓ తమ్ముడా చెల్లి, పరుగెత్తుకొని రా, యేసు ప్రభు దగ్గరికి రా. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరంటే యేసయ్యకు చాలా ఇష్టము. మీ కొరకు యేసయ్య సిలువలో రక్తం చిందాడు. మీ కొరకు యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. నీ కొరకే, మీ కొరకే, నిన్ను రక్షించటానికి, నిన్ను కాపాడటానికి, నీకు పరలోకం ఇవ్వటానికి, నిన్ను ఆశీర్వదించటానికి, నీకు నూతన శక్తి, నూతన ఒక భవిష్యత్తు ఇవ్వటానికి దేవుడు యేసు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇదిగో మిమ్మల్ని దీవించడానికి యేసయ్య మీ కొరకు వస్తున్నాడు. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్. అందరిని తాకండి ప్రభువా. చదువుతున్న పిల్లల్ని దీవించండి, చదువుతున్న యువకులను ఆశీర్వదించండి. యేసయ్యా మంచి మార్క్స్ ఇవ్వండి, చదువులో విజయం ఇవ్వండి, ఆశీర్వదించండి, కాపాడండి ప్రభువా. యేసయ్యా తాకండి ప్రభువా. ప్రార్థన శక్తి ఇవ్వండి, ప్రార్థన బలం ఇవ్వండి. యేసయ్యా ఈ చిన్న వయసులో మిమ్మల్ని మీరు దేవునికి అర్పిస్తేనే మిమ్మల్ని దేవుడు గొప్ప భవిష్యత్తు, బంగారపు భవిష్యత్తు వసగుతారు. ఇదే సరి అయిన సమయము, ఇదే సరి అయిన వయస్సు. నిన్ను యేసయ్యకు సమర్పించుకో. లోక ప్రకారంగా జీవించవద్దు. ఈ సమయంలో, ఈ వయస్సులో నిన్ను యేసు ప్రభుకు సమర్పించు. యేసయ్య మార్గంలోనికి రా. పాపమును విడిచిపెట్టు, చెడు కార్యాలు విడిచిపెట్టు. ఇంకా అది వద్దు నాయనా అని యేసు ప్రభుకు చెప్పు. యేసయ్య దగ్గరికి రా. యేసు ప్రభు మీకు బంగారపు భవిష్యత్తు వసగుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. తల్లిదండ్రులను గౌరవించు. తల్లిదండ్రులకు మంచి పేరు మీరు తెచ్చి ఇవ్వాలి. తల్లిదండ్రులకు మీరు మంచి పేరు ఇచ్చే విధంగా జీవించాలి. పెద్దలను గౌరవించు, ఉపాధ్యాయులను గౌరవించు, టీచర్స్ ప్రొఫెసర్స్ని గౌరవించు, వారిని గౌరవించు. దైవ భయముతో ఉండు, దైవ భయము కలిగి జీవించు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా ప్రతి ఒక్కరిని తాకండి, ఆశీర్వదించండి. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు ప్రభువా. యేసయ్యా యువకులు, నా తమ్ముడు, నా చెల్లి, ఎవ్వరు కూడా నశించిపోకూడదు. అందరూ యేసయ్యా రక్షింపబడాలి. అందరూ యేసయ్య బంగారపు భవిష్యత్తు పొందుకోవాలి. తాకండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. దావీదును అభిషేకించిన దేవా, దావీదుకి యేసయ్యా గొప్ప ఒక భాగ్యం, రాజుగా ఉంటే భాగ్యం ఇచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి దయచేయండి. మహిమ క్రీడం, జీవ క్రీడం దయచేయండి. పరలోకపు క్రీడం దయచేయండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. ఈ ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనందరినీ తాకి ఉన్నారు కాబట్టి యోసేపు వలె పరుగెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి రండి. యేసయ్య మిమ్మల్ని గొప్పగా దీవించాలని ఈరోజు ఒక గొప్ప ప్రవచనం పలుకుతున్నాడు. ప్రవచనం అందరికీ పలుకుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.